ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్స్లో ఈ సెట్టింగ్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ఫర్ సపోజ్ మీ మొబైల్ డేటా అయిపోయినా సరే, మీరు ఒకవేళ బ్యాటరీ అనేది సేవ్ చేసుకోవాలి అని అనుకున్నా సరే, ఈ సెట్టింగ్ అయితే చాలా ఉపయోగపడుతుంది గూగుల్ మ్యాప్స్లో మీకు తెలియకుండా. దీని ద్వారా మనం ఏం చేసుకోవచ్చు బేసికల్లీ అంటే, మనం ఎప్పుడైనా రూట్ ఫైండ్ చేద్దామని చెప్పేసి అనుకుంటాం కదా, దానికి కంపల్సరీగా నెట్ అనేది ఎనేబుల్ చేసి మనం రూట్ అనేది చెక్కింగ్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఆ నెట్ అనేది లేకుండా కూడా మనం డైరెక్ట్ ఒక సెట్టింగ్ ద్వారా నెట్ ఎప్పుడైతే మనకు అవైలబుల్ ఉంటుందో అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్ లో కూడా చూడొచ్చు. మనకు నెట్ లేకపోయినా సరే, వైఫై లేకపోయినా సరే, హాట్స్పాట్ లేకపోయినా సరే, ఈ ఆప్షన్ అనేది వర్క్ అవడం జరుగుతుంది చాలా ఈజీగా. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాప్స్ అనేది అడ్డగోలుగా మనది బ్యాటరీ ఛార్జింగ్ అనేది చాలా తీసుకుంటది కాబట్టి అది మీకు తెలిసిందే ఎట్లా తీసుకుంటది. అంతేకాకుండా మన ఫోన్ ని అయితే చాలా ఓవర్ హీట్ అయితే చేస్తుంటది. ఎందుకంటే అది జీపీఎస్ మీద వర్క్ కావడం జరుగుతుంది కాబట్టి. సో దాని ద్వారా మనకు ఎంతో కొంత లాస్ అనేది జరుగుతుంది. మీరు ఈ విధంగా ఆఫ్లైన్ లో సెట్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఈజీగా మీరు గూగుల్ మ్యాప్స్ లో ఏ రూట్ అయినా ఫైండ్ చేసుకొని ఆఫ్లైన్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. సో అది ఎట్లా చేసుకోవాలి ఏం కథ అని చెప్పేసి నేను ఉన్నా కదా మీకు చెప్పనీకి. సో వీడియో మీరు సింపుల్ గా ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు దాని గురించి సింపుల్ గా మీ గూగుల్ ఫోల్డర్స్ లోకి వెళ్ళిపోయి గూగుల్ మ్యాప్స్ అని ఉంటది కదా, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటది అనమాట. దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టాప్ రైట్ సైడ్ కార్నర్ లో మీ జీమెయిల్ సంబంధించిన ప్రొఫైల్ ఐకాన్ అయితే కనబడుతూ ఉంటది. నేను ఫోటో పెట్టుకున్నా కాబట్టి ఫోటో కనబడుతుంది. మీకు ఏఆ లేకపోతే టీఆ మీ ఇనిషియల్ తోని నంబర్ అయితే కనబడుతూ ఉంటది అనమాట, లెటర్. దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. ఇక్కడ కిందికి ఈ విధంగా అయితే మీరు స్క్రోల్ చేస్తే ఆఫ్లైన్ మ్యాప్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది. ఇక్కడ కనబడుతుంది కదా క్లౌడ్ సింబల్ తోని, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, టు యూజ్ గూగుల్ మ్యాప్స్ ఆఫ్లైన్ స్టార్ట్ బై డౌన్లోడింగ్ ఏ మ్యాప్, దెన్ యూ విల్ ఏబుల్ టు సర్చ్ అండ్ గెట్ డైరెక్షన్ ఆఫ్లైన్ విత్ దట్ మ్యాప్ అని చెప్పేసి ఉందన్నమాట. సో మీకు అర్థమైపోయింది కావచ్చు ఇది ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సింపుల్ గా మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి, మనం వెళ్ళబోయే డైరెక్షన్ అయితే ముందుగానే మనం నెట్ ఆన్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసి పెట్టుకోవాలి ఇంట్లో కూర్చొని చల్లగా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే కింద సెలెక్ట్ యువర్ ఓన్ మ్యాప్ అని చెప్పేసి కనబడుతుంది కదా కింద ఆప్షన్, దాన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ డ్రాగ్ చేసుకుంటా మీరు ఎక్కడి నుంచి ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్ కి ట్రావెల్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ లొకేషన్ అయితే మీరు చూస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ నేను ఏదో ఒకటి శాంపుల్ గా అయితే మీకు చూపెడుతున్నా. ఇట్లనైతే పెట్టినా అనమాట. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు సింపుల్ గా ఏం చేసుకోవాలి, ఇంతే కాదు దీన్ని చాలా పెద్దగా కూడా చేసుకోవచ్చు. మనం ఎంత లాంగ్ డిస్టెన్స్ అయినా మీరు ఈజీగా సెటప్ అయితే చేసుకోవచ్చు. దీన్ని సెటప్ చేసుకున్న తర్వాత కిందనే మీకు డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతూ ఉంటది. దీన్ని మనం ప్రెస్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా డౌన్లోడ్ నవ్ అని చెప్పేసి కొట్టేసినట్టయితే ఇది మీకు డైరెక్ట్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు మీరు సెలెక్ట్ చేసుకుంది మీ హోమ్ పాయింట్ నుంచి అక్కడ వరకు ఆ డెస్టినేషన్ వరకు డైరెక్ట్ ఈ మ్యాప్స్ ద్వారా మనకు డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. అయితే మీరు మెయిన్ గా ఒక పాయింట్ అయితే గుర్తు పెట్టుకోవాలి, ఇది ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, మీరు ఇంట్లో సల్లాగా కూర్చున్నప్పుడు లేదా ఆఫీస్ లో సల్లాగా కూర్చున్నప్పుడు, ఎప్పుడైతే మీకు నెట్ అనేది ఫుల్ గా అవైలబుల్ ఉన్నప్పుడు అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడైతే మీరు వెళ్ళే ప్లేస్ ఉంటుందో అక్కడ నెట్ లేకపోయింది అనుకోండి పొరపాటున, అక్కడ మీకు ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట మ్యాప్ చెక్ చేయడానికి. ఇప్పుడు మనకి ఆఫ్లైన్ మ్యాప్ అనేది కంప్లీట్ గా డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీరు లైవ్ ప్రూఫ్ లో చూడండి, నేను ఈ విధంగా స్క్రోల్ చేసి ఇప్పుడు నెట్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇట్లా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డైరెక్ట్ మ్యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఈ ఆఫ్లైన్ ది మనకు లోడ్ అవుతుందా కాదా అని చెప్పేసి మీరే లైవ్ ప్రూఫ్ లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఏదైతే నార్మల్ ఆఫ్లైన్ లో చూపెడుతుందో అట్లా ఇక్కడ మనకు చూపెడుతుంది అనమాట. సో ఈ విధంగా ఇట్లా మీకు వర్క్ కావడం జరుగుతుంది ఈ ఆఫ్లైన్ మ్యాప్స్ అనేది. ఇట్లా డౌన్లోడ్ చేసుకోకుండా ముందే వేరే అనుకోండి, అక్కడ మీకు నెట్ లేకపోయింది అనుకోండి, డైరెక్ట్ నెట్ ఆన్ చేయి అని చెప్పేసి మొత్తుకుంటది కాబట్టి మీకు తెలిసిందే ఎట్లా అది నెట్ లేకపోతే నడవది ఎట్లాగో అని చెప్పేసి. సో ఇట్లా మీరు ఆఫ్లైన్ లో పెట్టుకున్నారు అనుకోండి, ఒక సేఫ్టీ సైడ్ లో ఉంటారు. మీరు ఏదైనా లాంగ్ రూట్ లో పోయినా సరే, లేకపోతే ఏదైనా గుట్టల పొంటి గడ్డల పొంటి పోతారు కదా, సో ఇట్లా మీకు వర్కౌట్ అయితే అవుతుంది అనమాట ఆఫ్లైన్ మ్యాప్స్ అనేది. అక్కడ నెట్వర్క్ రాదు కాబట్టి ఈ సేఫ్టీ ప్రికాషన్ అయితే మీకు ఈజీగా యూస్ఫుల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్ తో కలుద్దాం. టాటా ఫ్రెండ్స్.